టీడీపీ కుట్ర రాజకీయాల వల్ల రాష్ట్రంలోని పేదలంతా ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలకు నిధులు విడుదల చేయొద్దన్న ఈసీ ఆదేశాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు కూటమి కుట్రల వల్లే ఈ పరిస్థితి దాపురించిందని వారు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. టీడీపీ చేసినటువంటి కుట్ర కారణంగా ఈసీ బదిలీకి అడ్డంకి చెప్పింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న విద్యా దీవెన, విద్యా కానుక, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు జమ చేసేటువంటి విషయంలో తర్వాత చేయాలంటూ తెగేసి చెప్పడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు ఏదైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వారంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ టీడీపీ చేసినటువంటి కుట్ర ఫలితంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ జమ విషయంలో ఆలస్యం అవుతోంది. ఎలా అనిపిస్తోంది? వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ అని ఈ పథకాలన్నీ కూడా పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి 2024 ఎలక్షన్ వస్తుందని ముందుగానే అంచనా వేసి దానికి సంబంధించిన నిధులన్నీ కూడా కేటాయించినాడు. కానీ ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై ఈసీకి కంప్లైంట్ ఇచ్చి ఈరోజు రావాల్సిన నిధులన్నీ కూడా విద్యార్థులకు రావాల్సిన వసతి దీవెన, విద్యా దీవెన, ఫీజు రింబర్స్మెంట్ అన్నీ కూడా ఆపేసి ఈరోజు ఆపడానికి కారణం ఈరోజు ప్రతిపక్షాలే. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షాలు ఈ కూడా ఇచ్చేస్తే ఎక్కడ ఓటు బ్యాంకింగ్ జగన్మోహన్ రెడ్డికి పెరిగిపోతుందో, ఎక్కడ ఎక్కువ సీట్లు వస్తాయో, ఎక్కడ యువత భవిష్యత్తు బాగుంటుందో, యువత మేలుకుంటారో అనే ఆలోచనతోనే ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రపూర్తి రాజకీయాలు చేస్తున్నాయి. ఈరోజు పేద విద్యార్థులు కట్టాలంటే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి దయచేసి ఇదొక దాన్ని గమనించి ఏదైతే ఫీజు రింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన అన్ని కూడా తక్షణమే విడుదల చేయాలని ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ కొడుకు నారా లోకేష్ ని మీరు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివించారు. ఎందుకంటే మీరు డబ్బుండే వాళ్ళు. మేము పేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ అంటేనే పేద విద్యార్థులు. మాకు వచ్చే ఫీజు రిజెంట్ కూడా ఆపేసి నువ్వు ఏం చోద్యం చూస్తున్నావు? దయచేసి మాకు రావాల్సిన ఫీజు రిజెంట్ అనేది విడుదల చేస్తే మాకు బాగుంటుంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక సార్లు ఎలక్షన్లు జరిగాయి. ఎప్పుడు కూడా ఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఇంత నీచంగా ఈసీకి ఫిర్యాదు చేసి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అయితేమి, విద్యా దీవెన అయితేమి, వసతి దీవెన అయితే ఆపిన చరిత్ర దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేదు. ఇంత నీతిమాలనే చర్య చేయడం ఒక చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యం. విద్యార్థుల్ని మోసం చేయడమే తప్ప చంద్రబాబు అనే నాయకుడు ఈ రాష్ట్రానికి గాని, ఈ రాష్ట్ర ప్రజలకు గాని, ఈ రాష్ట్ర అందుకు ముసలి వాళ్ళు చూస్తే పింఛన్లు కూడా ఆపించిన ఘనత మన చంద్రబాబు నాయుడు తగ్గిందంటే రేపు నేను వచ్చినప్పుడు 4,000 ఇస్తాను, 10,000 ఇస్తాను అనే ఒక మాటలే తప్ప చంద్రబాబు నాయుడు చేసే నాయకుడు కాదు. 600 హామీలతో 2014లో వచ్చాడు. 6 హామీలు కూడా చేయలేకపోయాడు. జగనన్న 9 రత్నాలతో వచ్చినాడు. 19 కాదు, 29 కాదు, చెప్పుకోలేని సంక్షేమ పథకాలు ఈరోజు రాష్ట్రంలో వచ్చాయంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారి సాధ్యం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విద్యార్థి కానీ, ప్రతి ఆంధ్రగోళ కానీ చేస్తానంటే చేస్తానని చెప్పే నాయకుడు రాష్ట్రంలో ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మేము ఫీజులు చెల్లించాలంటే సొంత డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ ఇస్తే మేము ఏదో కట్టుకుంటాము. ఇంటి దగ్గర అంటే ఇబ్బంది అవుతుంది. ఈసీ ఆలోచించి త్వరగా విడుదల చేస్తే మేము కట్టుకుంటాము. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో యొక్క ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థుల ఆవేదన మనకు కనబడుతూ ఉంది. ప్రస్తుతం ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన పొందుతున్నటువంటి విద్యార్థులు కూడా తమ యొక్క డిమాండ్ చెప్తున్నారు. ఈసీ విషయంలో కన్సిడర్ చేయాలి, తమకు విడుదలకు అవకాశం కల్పించాలంటూ వీరంతా కూడా వేడుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ నుంచి.